బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకర్లో ఇరిగేషన్ ఆఫీసులోని అధికారులు మద్యం సేవిస్తున్నారంటూ సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూడగా మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక మద్యం సీసాలు స్టఫ్ ఇరిగేషన్ ఆఫీసులో దొరకగా ఇరిగేషన్ ఆఫీసులకు పోలీసులు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేశారు. దీంతో అధికారులు అక్కడి నుంచి పరారయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకర్లో ఇరిగేషన్ ఆఫీసులోని అధికారులు మద్యం సేవిస్తున్నారంటూ సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూడగా మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక మద్యం సీసాలు స్టఫ్ ఇరిగేషన్ ఆఫీసులో దొరకగా ఇరిగేషన్ ఆఫీసర్లకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మౌనీష్, గుడ్ మార్నింగ్ వెన్నెల. మహబూబాబాద్ జిల్లా డోర్నకర్ మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాకు 2 రోజుల పాటుగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ప్రధానంగా అప్రమత్తంగా ఉండాల్సిన ఇరిగేషన్ అధికారులు ఏకంగా కార్యాలయంలోనే మందు సిట్టింగ్ వేసి ఫుల్ అటెన్షన్ తో ఉండగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో అధికారులు అక్కడి నుండి పరారయ్యారు. ఇరిగేషన్ అధికారుల భాగవతం ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో బట్టబయలు చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకర్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. సిఐ బూక్య రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారంగా చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నారన్న సమాచారం మేరకు స్థానిక ఇరిగేషన్ కార్యాలయానికి బ్లూ కోట్ సిబ్బందిని పంపించడం జరిగిందని తెలిపారు. అయితే పోలీస్ సిబ్బంది కార్యాలయంలో మందు సీసాలను స్టఫ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కార్యాలయంలోనే మద్యం తాగినట్లు అనుమానం కలగడంతో అక్కడ ఉన్న ఇరిగేషన్ డిఈ భద్రు నాయక్, అదేవిధంగా ఏఈ కిషన్ మరొకరికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయమని పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో ఆ క్రమంలో టెస్ట్ చేసుకోకుండా కార్యాలయాన్ని తాళం కూడా వేయకుండా పారిపోయినట్లు సిఐ తెలిపారు. ఇటు భారీ వర్షాల నుండి ప్రజలను ప్రభుత్వ ఆస్తిని కాపాడాలంటూ ఉన్నతాధికారులు ఇరిగేషన్ అధికారులను నియమిస్తే వీరు మాత్రం ప్రభుత్వ కార్యాలయంలోనే మద్యంతో ఎంజాయ్ చేస్తున్న ఘటనను ఏఎన్ఎన్ న్యూస్ బయట ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇలాంటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది డోర్నకర్ మండల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే అసలు ఎంతమంది అధికారులు ఉన్నారు, వారిలో ఏ స్థాయి అధికారులు ఉన్నారు మౌనీష్? మొత్తంగా అయితే 3 అధికారులు ఉన్నట్టు సమాచారం ఉంది. అయితే ఈ అధికారుల వివరాలు ఇంతవరకు అయితే వెల్లడి అయితే లేదు. కాకపోతే అక్కడ ఉన్న డిఈఓ భద్రు నాయక్, అదేవిధంగా ఏఈ కిషన్ మరొకరి పేరు తేలాల్సి ఉంది. అయితే వీరిని విచారణ చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఆ సమయంలో వారిని బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి అయితే వారు పోలీసులు పట్టుకొని చూస్తుండగా వారైతే అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఉదయం అయితే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటామంటూ ఇటు పోలీసులు చెప్తున్నారు వెన్నెల. రైట్, థ్యాంక్ యూ మౌనీష్. सारो सर चेक